ఏం కూరలా మీ ఇంట్లో? మా ఇల్లు ఆదివారం రానే వచ్చే. ఇంకేంది కోడికూర దంచుడేనా? అయితే కోడికూర కాయస్ చేసేటోళ్ళంతా ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాస్ సార్ చేసిన సీన్ యాద్ చేసుకుంటారు, ప్రాక్టికల్గా పాటిస్తారో కానీ ఎట్లనే పెట్టి గా వీడియో ఫాలో అయితేనే మంచిదిగా. ఎందుకంటారా, మళ్ళా కోడి కొండెక్కి కూసుందట. చూడుర్రి ఎంత మీదకి ఎక్కిందో, ఎప్పుడు దిగుతుందో ఆడికెళ్ళి. కోడికూర రేటు కొండెక్కినప్పుడల్లా ఆ సీన్ యాద్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు కోడికూర తినాలన్న కోరికను. ఇంతకీసారి ఎంత రేటో తెలుసా? 300 దాటిందట. లేటెస్ట్గా మొన్నటిదాకా ఎండ దెబ్బ కొట్టే కదా, డైరెక్ట్గా కొట్టింది కోళ్ళ మీదనే గాని ఇండైరెక్ట్గా అది మన సంపాదన మీద. కోడికూర తినాలన్న కోరిక మీద కొట్టినట్టే. నిన్న మొన్నటిదాకా 220, 250 నడిచింది. ఇక ఇయ్యాలటి సర్ది 280, 300కు చేరిందట. తోలుడవికి అమ్మే స్కిన్లెస్ చికెన్ రేటు. అగో అట్లెందుకైంది? 4-5 రోజుల సంది వానలు కొట్టి సల్లవడనే పడే కదా, ఇంకా ఎండలెక్కడి, ఎండ దెబ్బలెక్కడి అనుకుంటురేమో. మొన్నటిదాకా కొట్టిన ఎండల ఎఫెక్ట్ తోనే ఇప్పుడు రేట్లు పెరిగినాయి. మళ్ళా కోళ్ళు పెరగాలి, అమ్మకాలు తగ్గాలి, అప్పుడు రేట్లు దిగి రావాలి. ఈ కథంతా కావాలంటే మినిమం ఇంకో 15-20 రోజులు పడుతుంది అంటారు కోళ్ళ ఫారాలోళ్ళు. పాపం కోడికూర 300 కొట్టే వరకు చికెన్ సెంటర్లకు గిరాకీ తక్కువైతుందంట. 20 కిలోలు అమ్మేటోళ్ళు 10 కిలోలు, 50 కిలోలు అమ్మేటోళ్ళు 30 కిలోలే అమ్ముతుర్రట. కాబట్టి చెప్పగల ముచ్చట ఏందంటే, 4 రూపాయలు మిగిలాలంటే 4 వద్దులు కోడికూర మీద కాయసి తీసి పక్కకు పెట్టుర్రి అన్నట్లు. కోడెగాదుల్లా దాని గుడ్లు కూడా కొండెక్కినాయట. మొన్నటిదాకా 5 రూపాయలే ఉండే, ఇక ఇప్పుడు 6, 6.5 నడుస్తుంది. ఇక గవ్వంటే ఆపే వశం కాదనుకో. మొత్తానికి అది కోడికూర కథ.